నమస్తే అందరికి. ఈ సించనగాడు చాక్లెట్స్ అనేసి నా బుర్ర తింటున్నాడు రోజుని. వీడికి ఈరోజు తీసుకువెళ్ళి ఒక 10 చాక్లెట్లు కొనేసి ఇచ్చేయాలి. అంటే ప్రతిరోజు వాడు వెళ్ళాక చాక్లెట్లు తెచ్చావా అని 10 సార్లు అడుగుతున్నాడు. సర్లే అన్నిసార్లు అడిగాడు కదా అనేసి ఈరోజు తీసుకొస్తానని చెప్పేసి అన్నాను. ముందు మనం ఒక చాక్లెట్ షాప్కి వెళ్ళి వాడికైతే గనక చాక్లెట్స్ అయితే తీసుకోవాలి. ఎక్కడో ఉంటదబ్బా చాక్లెట్ షాప్ వచ్చేసి. ఓకే, ఇదిగో ఇక్కడే ఉంది. ఈ చాక్లెట్ షాప్ కోసం ఇందాక నుండి వెతుకుతున్నాను, ఎక్కడా కనబడలేదు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చాక్లెట్స్ అసలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. పైగా మనం షుగర్ ఫ్రీ చాక్లెట్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఎవ్వరికి హాని జరగకూడదు కదా. అయ్యయ్యో, వీడికేమో చాక్లెట్స్ ఏమో దొరకలేదు. ఇప్పుడు వీడికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. గత 10 రోజుల నుంచి నా బుర్ర తింటున్నాడు చాక్లెట్లు అనేసి. ఇప్పుడు కనుక చాక్లెట్స్ ఇవ్వలేదనుకో అంతే సంగతి. సరే ఏదో ఒకటి చెప్పి మనమైతే మేనేజ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఉండి ఏదో ఒకటి చెప్పండి, ఓకేనా? ఫస్ట్ అయితే వాడు ఏం చేస్తున్నాడో లోపలికి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత అయితే కనుక వాడికైతే చెప్దాం. ఓకే, అసలు వాడు అలా అర్థం చేసుకుంటాడనేసి నాకైతే కొద్దిగా భయంగా ఉంది. సరే, ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆగండి, ఏంటిడు డాన్స్ చేస్తున్నాడేంటి? వాడు ఏదో పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నాడు చూడండి. చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయి మామ దగ్గర కూర్చొని ఉన్నాయి. నా కోసమే ఈ రోజు వస్తున్నాయి చాక్లెట్లు వస్తున్నాయండి. చాక్లెట్లు వచ్చాక నేను ఒక్కనే తింటాను, మీ ఎవరికి ఇవ్వను. లల్లా చాక్లెట్స్ లేవని తెలిస్తే అప్పుడు పాడతాడు పాట లల్లల్లా లెల్లల్లా అనుకుంటూ. ఓకే, వీడికి ఏదో ఒకలా చెప్పాలి. రే సించాన్, ఏమనుకోక, చాక్లెట్స్ అయితే మాత్రం దొరకలేదు. నేను చాలా షాపుల్లో ట్రై చేశాను. నువ్వు అంతగా నమ్మకపోతే మన సబ్స్క్రైబర్స్ ని కూడా అడుగు. అబద్ధాలు చెప్పడానికి కూడా అద్దు పద్దు ఉండాలి. ఇందుకే చాక్లెట్లు ఎక్కడ పెట్టావో ఫాస్ట్ గా తీసి బయటకి ఇచ్చేసాయి. ఎంత పెద్ద లాస్ సెంటర్స్ లో ఒక్క చాక్లెట్ కూడా దొరకలేదంట. అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగా దొరకలేదురా, అబద్ధం చెప్పాల్సిన పనేంటి? ఈ పాటికి చాక్లెట్లు దొరుకుంటే గనక నేను వచ్చేసి నీకు ఇచ్చేసేవాడిని. చాక్లెట్స్ దొరకలేదనే కదా నేను చెప్తుంది. నిజంగా నేను చాలా షాపుల్లో ట్రై చేశాను, ఒక్క షాపులో కూడా చాక్లెట్ దొరకనంటే దొరకలేదురా. నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు. నేను అడిగింది ఏమీ తీసుకొచ్చి నాకు ఇవ్వనంటే ఇవ్వవు. ఇదిగో నువ్వు అలాగే చెప్పావంటే నేను ఇక్కడ ఉండను, మా అమ్మ నాన్న దగ్గరికే వెళ్ళిపోతాను. వాళ్ళైనా సరే వాళ్ళనికి ఒక చాక్లెట్ అన్నా సరే కొనేసిస్తారు. నువ్వు ఆ ఒకటి కూడా ఇవ్వడం లేదు. మహాప్రభు, నీకు రేపు తీసుకొచ్చి చాక్లెట్లు ఇస్తాను. ఒకవేళ ఇవ్వలేదనుకో అప్పుడు నీ చెప్పు తీసుకుని నన్ను కొట్టు, అర్థమవుతుందా? నీకు చాక్లెట్లే కదా కావాల్సింది, రేపిస్తాను. అదంతా సరే గాని ఇంతకీ ఏంటి ఈ రోజు కలర్ మార్చావు? ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసావేంట్రా? ఎప్పుడు అవే మాసిపోయిన గొడ్లు వేసుకుని చిరాకు వస్తుంది. అందుకోసమే ఈ రోజు కొద్దిగా డ్రెస్ బొట్టు మార్చానంతే. బాగుందా? చాక్లెట్ మ్యాన్స్ పిల్లలందరికీ ఈ చాక్లెట్ మ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అసలు కొన్ని రోజుల నుంచి లాస్ సెంటర్స్ లో చాక్లెట్లు దొరక్కపోవడానికి కారణం నేనే. ఎందుకంటే పిల్లలందరికీ నచ్చేలాగా చాక్లెట్ మ్యాన్లు అయితే గనక క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క పెద్ద షాపుల్లో ఒక్కొక్కటైతే గనక పెడతాం. పిల్లలకి ఏవైతే కావాలో అదైతే తీసుకుని వెళ్తారు. ఇది చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా అయితే గనక ఈ చాక్లెట్ మ్యాన్స్ అయితే రెడీ చేశాను. ఇదైతే గనక అచ్చు నిజమైన మనుషుల్లాగే ఉంటారు. కానీ వీళ్ళెవ్వరూ నిజమైన మనుషులు కాదు. మనం కష్టపడి చాక్లెట్స్ తో తయారు చేసిన మనుషులు అంటారు అంతే, కానీ వీళ్ళు మనుషులైతే మాత్రం కాదు. ఓకే, పిల్లలందరికీ ప్రతిసారి ఒకే రకంగా చాక్లెట్స్ ఇచ్చి బోర్ కొట్టేస్తుంది. అరే ఏంటి, ఈ చాక్లెట్ మ్యాన్ మనల్ని కొడుతుందా? అసలు దీనికి ప్రాణం ఎలా వచ్చింది? నేను చూస్తుంది నిజమేనా? గాయ్స్, మీరు అందరూ చూస్తుంది నిజమేనా? నిజంగానే నన్ను కొడుతుందా? అరే, పిల్లలందరికీ నేను చాలా ప్రేమగా తయారు చేసిన చాక్లెట్ మ్యాన్లీ. అరే, వీడికి ప్రాణం వచ్చి నన్నే కొడుతున్నాడంటే ఇంకా వాళ్ళందరినీ బతకనిస్తాడా? ఫాస్ట్ గా వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఓరి నాయన, వీడి వెనకతలే వస్తున్నాడు. రేయ్, నన్ను కొట్టకురా, నీకెలా చెప్పేది, నన్ను కొట్టక. ఇన్ని రోజుల్లో మమ్మల్ని ఎలా తిన్నారు, ఇక నుంచి నన్ను ఎలా తింటారో నేను చూస్తాను. చాక్లెట్స్ అంటేనే భయపడేలాగా నేను చేయకపోతే నా పేరు చాక్లెట్ మ్యానే కాదు. చాక్లెట్ మ్యాన్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఈ ప్రజలందరూ చాక్లెట్ అంటే ఏదో వేళాకోళంగా అనుకుని ఏదన్నా ఫెస్టివల్ జరిగినా మనల్ని తింటారు, అండ్ అలాగే ఏదైనా బాధ కలిగినా మనల్ని తింటారు. కాబట్టి ఈ ప్రజలందరికీ అసలు చాక్లెట్ పవర్
ఎక్కడన్నా చాక్లెట్ దొరకాలి దేవుడా, లేదంటే సించానిగడి గోల్ నేను అసలు తట్టుకోలేను. అబ్బా వీడేంటి పొద్దు పొద్దునే మోటివేట్ అయ్యి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రే సించాన్, ఏంటి నేను చూస్తుంది నిజమేనా? నిజంగానే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం లాభం? నేను రోజు పొద్దునే లెగిసి పుష్అప్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? సాయంకాలం నువ్వు తెచ్చే చాక్లెట్ తిందాం కదా అనేసి ఇప్పుడు ఎంతలా కష్టపడుతున్నాను. కానీ నువ్వు సాయంకాలం వచ్చి చాక్లెట్స్ లేవనేసి సింపుల్ గా చెప్పేస్తున్నావు. భలే మంచి రోజు, వసంతాల రోజు. అరే ఏంటిక్కడ? ఎవడు వీడు దారికి అడ్డంగా నుంచున్నాడు? ఎవడ్రా నువ్వు? దారికి అడ్డుగా ఎందుకు నుంచున్నావు? అడ్లు ఎగచ్చు కదా. అరే ఏంటిడేం మాట్లాడట్లేదు. వీడి దగ్గర నుంచి చాక్లెట్ స్మెల్ అయితే మాత్రం చాలా దారుణంగా వస్తుంది. ఎలాగంటే ఏదో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో వస్తా చూసారా, అలాగే వీడి దగ్గర చాలా దారుణంగా వస్తుంది. అరే వీడేట్రా మనల్ని షూట్ చేస్తున్నాడు? ఓరే ఓరే ఓరే, నేను నిన్నేం చేశాను రా నాయన, నన్ను షూట్ చేస్తున్నావు? ఊరే ఇక్కడ ఇంకా ఉన్నారు, ఇక్కడ ఇంకా దారుణంగా చాక్లెట్ స్మెల్ వస్తుంది. అసలు వీళ్ళంతా ఎవరు? నన్నెందుకు కొడుతున్నారు? అరే వీళ్ళందరూ చూడండి, నిన్ను తినేస్తా నిన్ను తినేస్తా నిన్ను తినేస్తా నా వెనకతలే వస్తున్నారు. ఓరి నాయనో, వీళ్ళంతా ఎవర్రా బాబు? ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. వీడెవడో చూడు మనల్ని కొట్టడానికి ఎలా పరిగెట్టుకుని వస్తున్నారో. ఓకే మనమైతే ఇక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. వాడైతే ఎక్కడికి జ్ఞానంతో కాల్ చేస్తున్నాడు. అసలు వీళ్ళందరూ ఎవరో ఏంటో అర్థం కావట్లేదు. ఓకే ఒకసారి ఫ్రాంక్లైన్ పిలుద్దాం. ఆగండి ఫ్రాంక్లైన్, ఫ్రాంక్లైన్ ఫాస్ట్ గా బయటికి రా ఫ్రాంక్లైన్. ఎవర్రా బాబు పొద్దు పొద్దున్నే వచ్చి ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ నడుస్తారు? ఎవరెందుకే చెప్పండి, అసలు ఏమైంది? ఇప్పుడు ఏం కొంపలు ములిపోయినాయని అలా గరుస్తున్నారు? చెప్పండి ఫాస్ట్ గా. ఫ్రాంక్లైన్ ఫ్రాంక్లైన్ అదేంటో తెలియదు గాని నేను రోజు ఎలా సైకిల్ తొక్కుని వెళ్తానో అటువైపు వెళ్తుంటే వాడెవడో వాడి దగ్గర వస్తుంది చాక్లెట్ స్మెల్ నార్మల్ గా రావట్లేదు. ఏదో ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పుడు చాక్లెట్ స్మెల్ ఎలా వస్తుంది, అంతకన్నా దారుణంగా వస్తుంది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఫ్రాంక్లైన్. ఒకసారి ఫాస్ట్ గా నా వెనకట్లే వచ్చి వాడెవడో చూడు. అదంతా కాదు, వాడెందుకు నన్ను చంపడానికి చూశాడు. నిన్ను తినేస్తా నిన్ను తినేస్తా నిన్ను తినేస్తా అని నా వెనకతలే పరిగెట్టుకుని చాలంటే చాలా దూరం అయితే వచ్చారు. కానీ నేను ఫాస్ట్ గా సైకిల్ తొక్కొని నీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి వచ్చి చూడు, అసలు వాడు ఎవడో అర్థం కావడం లేదు. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్లి కార్ తీసుకుని వస్తాను. ఓకే అన్నట్టు వీడు చెప్పినట్టు నాకు కూడా చాక్లెట్ స్మెల్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. అబ్బా అసలు ఏంటో మార్నింగ్ నుంచి అర్థం కాలేదు. మార్నింగ్ నుంచే నాకైతే చాక్లెట్ స్మెల్ వస్తుంది. కానీ అదేదో నార్మల్ గా వస్తుందేమో, ఎవరన్నా కుకీస్ చేసుకుంటున్నారేమో అనుకున్నా. కానీ నిజంగానే చాక్లెట్ మ్యాన్ అనేసి ఉన్నారా ఏంటో? అక్కడికి వెళ్లి చూస్తే గానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాదు. సరే సరే ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి అసలు చూద్దాం నిజంగానే అక్కడ ఇతను చెప్పినట్టు చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయో లేదో. ఓకే ఇతను చెప్పిన దగ్గరికి అయితే మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. అక్కడ చివరిన ఎవరో అయితే కనబడుతున్నారు. కొంప తీసి వాళ్ళంటారా? దగ్గరికి వచ్చినప్పటికి చాక్లెట్ స్మెల్ అయితే ఇంకా దారుణంగా పెరిగిపోయింది. ఓరి నాయనో, ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అరే ఏంటి వీళ్ళందరూ? ఓకే 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 వీడి దగ్గరికి వస్తుంటే చాక్లెట్ స్మెల్ చాలా చాలా దారుణంగా వస్తుంది. వీళ్ళందరూ చాక్లెట్ మ్యాన్స్ అంటే వీళ్ళని కొంపతీసి ఎవరన్నా తయారు చేశారంటారా? అసలు వీళ్ళలోకి ప్రాణం ఎలా వచ్చింది? వీళ్ళు నిజంగానే చాక్లెట్స్, మనుషులైతే కాదు. కానీ వీళ్ళకి ప్రాణం ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. సరే సరే మనమైతే మాత్రం వీళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోదాం, లేదంటే గనక వీళ్ళు ఖచ్చితంగా మనల్ని తినేస్తారు. వీళ్ళు మనల్ని తింటే వీళ్ళకేదో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే మనం ఫస్ట్ అయితే గనక మొత్తం అందరినీ గుద్దించుకొని వెళ్ళిపోదాం. వీళ్ళలో ఉన్న ఒక్క చిన్న మొక్కు కూడా మనం కక్కుతుపడి తినకూడదు, చాక్లెటే కదా అని. తిన్నామా అయిపోయామే, మనమైతే మాత్రం వెంటనే చనిపోతాం. ఓకే మనమైతే మాత్రం జాగ్రత్తగా వీళ్ళందరినీ అయితే గుద్దేసేయాలి. కిందకి దిగామంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అయితే చంపేస్తారు. అమ్మయ్యా ఆల్రెడీ కొంతమందిని అయితే గనక గుద్దేశాను, ఇంకొక ముగ్గురు అయితే గనక ఉన్నారు, వాళ్ళు కూడా గుద్దేస్తే సరిపోతుంది. ఓకే 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 ఇంకొక ముగ్గురు, వీడైపోయాడు, వీడు కూడా అయిపోయాడు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కడైతే మిగిలాడు, వాడిని కూడా గుద్దేస్తే సరిపోతుంది. అసలు వీళ్ళు ఎవరో ఏంటో కూడా నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఓకే ఫైనల్ గా మొత్తం అందరూ అయిపోయారు. ఇప్పుడు ఒకసారి ఆగండి, కిందకి దిగి ఫోటో అయితే గనక తీసి విజయ్ అన్నకైతే పెడదాం. అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకంటే ఈ సడన్ గా ఈ చాక్లెట్స్ మ్యాన్ అందరూ మనుషుల్ని చంపడానికి ఎందుకు వచ్చినట్టు అర్థం కావడం లేదు. అయినా వీళ్ళు ఒక చాక్లెట్, వీళ్ళలోకి ప్రాణం ఎలాగొచ్చిందో కూడా నాకైతే అర్థం కావడం లేదు. సరే సరే మనం ఎంతలాగా తల ముట్టుకున్నా సరే మనకైతే ఏమీ అర్థం కాదు. ఫాస్ట్ గా ఒకసారి ఫోటో అయితే విజయాన్నకి పెట్టి విజయాన్నని అయితే గనక కనుక్కుందాం. అసలు వీళ్ళు ఎవరో ఏంటో కనుక్కోమని చెప్తే విజయాన్నే అడుగుతాడు. ఓకే విజయాన్నకైతే పెట్టేశాం. కాల్ లిఫ్ట్ చేయి, కాల్ లిఫ్ట్ చేయి. హలో విజయాన్న ఏం చేస్తున్నావు అన్నా? నీకు వాట్సాప్ లో ఒక ఫోటో పెట్టాను చూసావా? ఎవరో ఏంటో అర్థం కావట్లేదన్నా, చాక్లెట్ మ్యాన్ లాగా ఉన్నారు. కానీ చూస్తేవేమో వీళ్ళు మనుషులందరినీ చంపడానికైతే వచ్చారు. కానీ నాకు ఒక వ్యక్తి అయితే కనుక వచ్చి చెప్పారు,
ఇలాగా వాళ్ళెవరో తెలీదు, వాళ్ళ దగ్గర నుంచి విపరీతంగా చాక్లెట్ స్మెల్ వస్తుంది, మనుషులందరినీ చంపేస్తా అంటున్నారంటే నేను వెంటనే వచ్చాను. ఒకసారి ఫోటో పెట్టిన వాట్సాప్ లో చెక్ చేయి. ఏంట్రా తమ్ముడు నువ్వు మాట్లాడుతుంది? చాక్లెట్ మ్యానా? నువ్వు చెప్పేదే నిజమైతే సెంచాన్ గారిని అక్కడికి పంపిస్తాను. వాడే తినేస్తాడు వాళ్ళందరినీ. లేదంటే కొన్ని రోజుల నుంచి చాక్లెట్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి సరదా కదా? సీరియస్ మ్యాటరా? ఫోటో పెట్టావా నాకు? ఓకే, ఇప్పుడే చూశానురా ఫోటో నేను. అరే నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే వాళ్ళకి ప్రాణం ఎలా వచ్చిందిరా? నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సరే నేను ఏంటో కనుక్కుంటాను గానీ నువ్వేం కంగారు పడక. ఓకే ఏమైనా జరిగితే ఫోన్ చెయ్యి. ఓకే రే సించాన్, చాక్లెట్ మ్యాన్ అంట్రా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో. ఏంటి మామ నువ్వు చెప్తుంది? చాక్లెట్ మ్యానా? ఓ సూపర్, చాక్లెట్లు తినేద్దాం పదా. ఆ చాక్లెట్ మ్యాన్ మొత్తాన్ని నేనే తినేస్తాను మామ, ఎందుకంత బాధపడుతున్నారు? ఎంత తిండిపోతుగడి వెంట్రా? వాళ్ళు నిజంగానే ప్రాణం ఉందంట. నువ్వు అనుకున్నట్టు మన షోరూమ్ లోని షాపుల్లోని పెడతారు కదా చాక్లెట్ మ్యాన్స్, కదలకుండా నుంచుంటారు. వాళ్ళ కాదు, అర్థమవుతుందా? వీళ్ళ చాక్లెట్ మ్యాన్సే నువ్వు అన్నట్టుగా. కానీ వాళ్ళలో ప్రాణం ఎలాగొచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తినేస్తా, మనుషులందరినీ తినేస్తా అంటున్నారంట. సరే ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు కంప్లైంట్ ఇచ్చి తెలుసుకుందాం. ఏం అర్థం కావడం లేదు నాకైతే. నువ్వేదో ఫిక్స్ అయ్యావు కదా, ఇంకెందుకు మరి లేటు? పదా. మళ్ళీ చాక్లెట్ మ్యాన్ అవి అనేసి నాకు చాక్లెట్లు గుర్తు చేస్తావు. కొద్దిగా స్లోగా పోనీ. ఏం కొంపలు మునిగిపోయి అని ఇప్పుడు అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? నా కొంపలేం ములగలేదురా, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కొంపలు మునిగిపోతున్నాయి. అర్థమైందా? వాళ్ళు అసలు ఎలా వచ్చారో ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదంట. ఫుల్ గా చాక్లెట్ స్మెల్ వస్తుందంట ఇండియన్ డ్రైవింగ్ 3D మొత్తం. అదే చెప్తున్నారు. నాకు కూడా నిన్న అదే అనిపించింది, చాక్లెట్లు దొరకపోవడం ఏంట్రా బాబు అని. సరే నువ్వు ఎక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఓకే, లోపలికి వెళ్ళి మనమైతే వీళ్ళకి జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. చాక్లెట్ మ్యాన్ అంటే వీళ్ళు కూడా ఖచ్చితంగా నమ్మరు. ఓకే మేడం, అదే మీకు ఇందాక ఫోటో పెట్టాను కదా వాట్సాప్ లోని, ఆ చాక్లెట్స్ మ్యాన్ కోసం ఏమైంది మేడం? ఏంటి విజయ్ మీరు చిన్న పిల్ల వల్ల మాట్లాడుతున్నారు? చిన్న పిల్లలంటే తెలియక వాళ్ళు నిజంగానే మనుషులు ఏమనుకుంటారు, కానీ వాళ్ళని మనుషుల్లా తయారు చేస్తారు మనోళ్ళు. అర్థమవుతుందా? చాక్లెట్ విజయ్ అది కూడాని, దానికే మీరు అందరినీ చంపేస్తాను తినేస్తాను అంటుందనేసి మాట్లాడుతున్నారు. అయ్యయ్యో, మీరు కూడా చిన్నపిల్లల్లా మాట్లాడతారని అనుకోలేదు. చిన్నపిల్లలకి భయపెట్టడానికి మనం ఎలా చెప్తాం? అదిగో నువ్వు గనక తినలేదా, ఆ చాక్లెట్ మ్యాన్ వచ్చి నేను తినేస్తానని చెప్తాం. అదే నిజం అనుకుంటే మీరు కూడా ఎలాగా? అయ్యో మేడం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నిజంగానే వాళ్ళు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మా తమ్ముడి మీద అటాక్ చేశారంట. వాడు లోపలుండి వీడియో తీయలేకపోయాడు గాని, లేదంటే మీకు ప్రూఫ్ చూపించేవాడినే. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయట్లేదు, వాళ్ళు నిజంగానే గన్న పట్టుకొని ఒకడున్నాడు. అది మీరు చూసారా లేదా? అయినా మీరు అలాగెలా మాట్లాడతారు మేడం, నేనేదో చిన్న పిల్లని అనేసి. నేను మన కోసమే చెప్తున్నాను. ఇండియన్ డ్రైవింగ్ 3D దాకా వచ్చింది, మన దాకా రాకుండా పోదు కదా. సరే మీరు హెల్ప్ చేయలేకపోతే మానండి, కానీ అదైతే మాత్రం అబద్ధం అయితే చెప్పకండి. ఓకే, వీళ్ళైతే మనకి హెల్ప్ చేయరు, మనమే ఏదో ఒకలాగా వెతికి సంపాదించాలి దీనికి ఇన్ఫర్మేషన్. మీరందరూ ఒకటి గమనించారా? నిన్న రాత్రి నుంచి మనం చాలా షాపులు చాక్లెట్ల కోసం తిరిగాం. ఎక్కడ ఒక్క చాక్లెట్ కూడా దొరకలేదు. దానికి ఏదో లింక్ వస్తుందేమో అనేసి నాకు డౌట్ గా ఉంది. ఓకే మనమైతే కన్ఫర్మేషన్ చేసుకుందాం. నిన్న రాత్రి అయితే గనక ఇక్కడ షాప్కి వచ్చాను, చాక్లెట్స్ లేవనైతే గనక ఆవిడైతే చెప్పారు. ఒక్కసారి ఆవిడనైతే గనక అడిగి కనుక్కుందాం. ఓకే, ఈవిడ కూడా బయట ఉంది. చాక్లెట్స్ ఏమైనా వచ్చాయంటారా మేడం? అదే నేను నైట్ వచ్చాను కదా, చాక్లెట్స్ మార్నింగ్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఏమైంది మేడం? చాక్లెట్స్ ఏమీ రాలేదు. వచ్చే దారిలో ఎవరో కంటైనర్ దొంగలించి పట్టుకుపోయారంట. ఒక్క చాక్లెట్ కూడా షాప్ లోకి అయితే రాలేదు. ఉన్న చాక్లెట్లన్నీ సేల్ అయిపోయినాయి. ఓకే మేడం, ఓకే. ఒకవేళ వచ్చినట్టయితే గనక వెంటనే నాకు మెసేజ్ చేయండి. ఓకే, చాక్లెట్స్ ఏవి రాలేదంట, కంటైనర్ ని ఎవరో దొంగలించుకుపోయారనేసి అంటున్నారు. బేసిక్ గా అయితే చాక్లెట్స్ కంటైనర్ ని ఎవరు దొంగలించరు. దొంగలిస్తే బ్యాంక్ కంటైనర్ లో లేదా జ్యువెలరీ కంటైనర్ ని దొంగలిస్తారు. కానీ చాక్లెట్ కంటైనర్ దొంగలిచ్చారంటే దానికి ఏదో సింక్ అవుతుంది. సించాన్, వెంటనే మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి విజయ్ నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగానే చాక్లెట్ మ్యాన్స్ ఉన్నారా? అరే ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు చాక్లెట్లే కదా, వాళ్ళకి మనం భయపడాల్సిందేం లేదు విజయ్. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అయ్యో లెస్టర్, నేను కంగారు పడట్లేదు, నిజమే చెప్తున్నాను. ఒక పాయింట్ ప్రకారం నువ్వు ఆలోచించు. ఉన్న చాక్లెట్స్ ఏవి కనబడట్లేదు, అండ్ అలాగే షాపుల్లో కూడా ఒక్క చాక్లెట్ కూడా దొరకడం లేదు. అండ్ అలాగే కంటైనర్ ఏదో వస్తుంటే చాక్లెట్స్ దాన్ని కూడా దొంగలించారంట. ఎవడన్నా బంగారం ఉన్నదో లేదా డబ్బులు ఉన్నదో దొంగలిస్తాడు, కానీ చాక్లెట్లు ఎవరు దొంగలిస్తారు? దానికి సింక్ అవుతుంది కదా, ఒకసారి ఆలోచించు. అవును విజయ్, నువ్వు చెప్పేది కూడా నిజమే ఒక విధంగా చూసుకుంటే. ఒక్క నిమిషం ఉండు, మా ఇంట్లో కూడా ఒక చాక్లెట్ ఎక్కడో పెట్టాను, అది కనిపించిందా? సరే లేదా నువ్వు చెప్పేది నిజం అవుతుంది. అరే ఇక్కడే పెట్టాను కదా చాక్లెట్,
ఏది కనబడడం లేదు. వీడేంటి చాక్లెట్ అని కానీ వెనకతలే వచ్చేసాడు. విజయ్, నువ్వు చెప్పేది నిజమే. మా ఇంట్లో ఒక చాక్లెట్ ఉండాలి. అది కూడా ఎక్కడుందో కనబడడం లేదు. చెప్పాను నేను అప్పటికే, ఇంట్లో ఉన్న చాక్లెట్లు కూడా కనబట్లేదంటే ఖచ్చితంగా ఇది ఎవరో ప్రీ ప్లాంట్ మీద చేస్తున్నారు. కంపల్సరీ ఆ చాక్లెట్స్ కి ఏదో ఒక ప్రాణం వచ్చేలాగా ఎవరో చేస్తున్నారని నాకు డౌట్ గా ఉంది లెస్టర్. అదే కానీ జరిగిందంటే మనుషులందరినీ ఆ చాక్లెట్స్ పేక్కు తింటాయి. ఇంతకు ముందు చాక్లెట్స్ ని మనం ఎలాగైతే తిన్నామో ఆ చాక్లెట్స్ కూడా మనుషులు అలాగే తింటాయి. ఒకవేళ గనుక అదే జరిగిందంటే విజయ్, జరిగే పరిణామాలకి మనం ఎవ్వరం తట్టుకోలేము. ఇప్పటి వరకు నీళ్లతో వచ్చిన సునామీని చూశారు, శాండ్ స్టార్మ్ కూడా చూశారు. కానీ అదే జరిగిందంటే ఖచ్చితంగా చాక్లెట్ సునామీ వస్తుంది. దాన్ని ఆపడం మన ఎవ్వరి వల్ల కాదు. దేనికి ఏదో ఒక పరిష్కారం మనం ముందే వెతకాలి విజయ్. ఆ, ఏంటి చాక్లెట్ సునామీయా? ఓరి నాయనో, సూపర్ సూపర్ సూపర్. ఆ చాక్లెట్ సునామీలో ఈత కొట్టి చాక్లెట్ అంతా తాగేస్తాను. ఊయ్ 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 అనుకుంటూ తాగేస్తా. నువ్వు అనుకుంటున్నంత సింపుల్ ఏం కాదు సించాన్. నువ్వు మహా అయితే ఎన్ని చాక్లెట్లు తినగలవు? ఒక 20-30 చాక్లెట్లు తినగలవా? 20-30 ఈజీగా 50 చాక్లెట్లు కూడా తింటాను, అర్థమవుతుందా? ఓకే పోనీ 50 చాక్లెట్లు తింటావు అనుకోవచ్చు. లాస్ శాంటోస్ అంత చాక్లెట్లు నువ్వు తినగలవా సించాన్? ఏం మాట్లాడుతున్నావు లెస్టర్? అంత చాక్లెట్ నేనేంటి, నువ్వే తినలేవు. అది అంత చాక్లెట్లతో సునామీ వస్తుంది. అప్పుడేం చేస్తావు? కాస్త వరకు తినగలవు, తర్వాత తినగలవా? అది విజయ్, అర్థమైంది కదా. మనం దీన్ని ఎలాగన్నా సరే ఆపాలి. నువ్వు వెంటనే చాక్లెట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని ఆపు. లేదంటే గనక ఇంకా చాలా చాక్లెట్లు మళ్ళీ రెడీ అవుతారు. ఈలోగా నేను వాళ్ళ లొకేషన్ పట్టుకుంటాను. సరే సరే లెస్టర్, ఫాస్ట్ గా నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఆ కంటైనర్ ఆపుతాను. ఓకే సించాన్, మనమైతే గనక ఇప్పుడు ఆ చాక్లెట్ కంటైనర్ అయితే గనక ఆపాలి. అది ఎక్కడికి వెళ్తుందో ఖచ్చితంగా ఆపు తీరాలి. లొకేషన్ అయితే మాత్రం చాక్లెట్ కంటైనర్ ఇటు సైడ్ నుంచి వస్తుందని చెప్పేసి అన్నారు. వీడేటి ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు? కొంపతీసి ఇందులోనే ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయంటారా? ఒక్క నిమిషం ఆగండి, కనీసం దాని మీద లోగో గాని ఏవీ లేదు. ఓకే, నాకు ఇప్పుడు క్లారిటీ అయింది. ఖచ్చితంగా అందులోనే చాక్లెట్స్ అయితే గనక వెళ్తున్నాయి. ఫాస్ట్ గా మనమైతే ఆ వ్యాన్ అయితే పట్టుకోవాలి. ఓకే చించాను, మనకైతే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఖచ్చితంగా దాన్ని ఆపినట్టయితే గనక ఇంకా అన్ని చాక్లెట్స్ మ్యాన్లు అయితే రెడీ అవ్వకుండా మనమైతే ఆపచ్చు. ఓకే, దీన్ని అయితే గనక షూట్ చేద్దాం. ఓకే, 2 టైర్లు అయితే గనక పేలిపోయినాయి. వెనకాతలు ఇంకో 2 టైర్లు అయితే గనక మనం పేల్చేసేయాలి. ఓకే, మొత్తం అన్ని టైర్లు పేల్చితే ఖచ్చితంగా ఆపుతాడు. రేయ్, మర్యాదకి ఆపేసేయ్, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను. అరే, వాడికి ఎంత చెప్పినా సరే చూడండి, టైర్లు పేలిపోయినా సరే ఎలా వెళ్ళిపోతున్నాడు. అరే సించాన్, నడుపుతుంది అమ్మాయిరా, అబ్బాయి కూడా కాదు. అవును మామా, నడుపుతుంది నిజంగానే అమ్మాయి, అబ్బాయి కూడా కాదు. పద పద, మనం ఆల్రెడీ 3 టైర్లు అయితే గనక పేల్చేసాం. ఇంకొక టైర్ ను కూడా పేల్చేస్తే ఖచ్చితంగా మనం ఆ కంటైనర్ ని ఆపేవచ్చు. పద పద మామ, ఫాస్ట్ గా పద. వెళ్ళిపోతున్నాడు వాడు, మనం బేగా వెళ్ళాలి. అరే మామ, నేను పడిపోయాను, వెనక్కరా వెనక్కరా. ఫాస్ట్ గా ఎక్కించుకొని పద. వాడిని ఎలాగైనా సరే మనం పట్టుకొని తీరాలి. కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు కదరా. ఇప్పుడు ఈ వ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, ఇటువైపే కదా వెళ్ళింది. ఎటు వెళ్ళిందో కూడా కనీసం నాకు ఏమీ అర్థం కావట్లేదు. చేతికి దొరికింది, ఎలా జారిపోయిందో చూసావా? అబ్బా, మనం దీన్ని కూడా ఆపలేకపోయాం. ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోతే ఇంకా చాక్లెట్స్ మ్యాన్స్ రెడీ అయిపోతారు. అరే సించాన్, చేతికి దొరికిన దాన్ని కూడా మనం నేలపాలు చేసేసాం కదరా. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, ఒక్కసారి ఇటువైపు వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఏమైనా కనబడుతుందంటారా? అబ్బా, ఇక్కడ ఎక్కడ లేని కూడా లేదు. వాడు టైర్లు పేలిపోయినా సరే అంత ఫాస్ట్ గా ఎలా వెళ్ళిపోయాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు. సించాన్, అంతా నీ వల్లే వచ్చింది. గట్టిగా పట్టుకొని ఉంటే సరిపోయేది. అప్పుడే గట్టిగా పట్టుకోకుండా నార్మల్ గా కూర్చున్నావు. ఇప్పుడు ఏమైందో చూసావా? చేతికి దొరికింది కూడా వదిలేసాం. నా తప్పు ఏమన్నా ఉందా? ఆ కారు వాడే కదా వచ్చి గుద్దాడు. నేనేదో నా అంతటికి నేను పడిపోయినట్టు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను కావాలనేం పడిపోలేదు కదా మామా. ఆ కారు వచ్చి గుద్దడం వల్ల నేను కింద పడిపోయాను. లెస్టర్, ఆ ట్రక్ చేతికి దొరికినట్టు దొరికి జారిపోయింది లెస్టర్. ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు. అరే, ఏంట్రా వీళ్ళు చాక్లెట్స్ మ్యాన్ లాగా ఉన్నారు? రే సించాను, వీళ్ళు చూసావా? చాక్లెట్ మ్యాన్లు. రే, నువ్వు అర్జెంట్ గా పక్కకు తప్పుకో, వేలో అంతా నేను చూస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మామా, అవి కొట్టేస్తున్నాయి నన్ను. ఓరి నాయనో, వెళ్ళిపోండి. ఏ చెత్త మొక్కల్లారా, వెళ్ళిపోండి ఇక్కడి నుండి. లేదంటే మా మామ మీ అందరినీ కిచిడి కిచిడి చేసేస్తాడు. వెళ్ళిపోండి. అబ్బా, నన్ను తన్నేస్తున్నాడు వీడు ఎవడో. అబ్బా రే, ఎందుకురా? మా మామని కొట్టొచ్చు కదా, అక్కడ ఉన్నాడు. నన్నే కొడుతున్నారు. అసలు ఈ చాక్లెట్స్ మ్యాన్ సడన్ గా మన ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు అటాక్ చేస్తున్నట్టు? వీళ్ళ ట్రక్ ఆపడానికి మనం ట్రై చేసాం కదా, మనల్ని చంపేస్తే ఒక గొడవ వదిలిపోతుంది అనేసి మనల్ని చంపడానికి ఎంతమంది వచ్చారా?
వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదురా. అయిపోయారు. రే సించాన్ లెగు లెగు, మొత్తం అందరినీ చంపేశాను, ఇంక ఎవడు లేడు. అరే ఇంకొకడు వచ్చాడు. ఆహా నువ్వు కూడా ఉన్నావేంటి? నిన్ను వదిలిపెట్టనురా. అయిపోయారు ఈ రోజు నా చేతుల్లోని. లేదంటే మమ్మల్ని చంపడానికి వస్తారా? వీళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలుసా? మనం ఆ కంటైనర్ని ఆపడానికి ట్రై చేశాం కదా, అందుకోసమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు మనల్ని చంపేద్దామనేసి. అది మొత్తం అందరూ అయిపోయారు. లేదంటే మమ్మల్ని చంపడానికి వస్తారా? ఏ సించాన్ మొత్తం అందరూ అయిపోయారు. ఇక లెగు. లెగరా రే నిన్నే. మామ ఫాస్ట్ గా ఫోన్ చేసి లెస్టర్ మామకి చెప్పు, ఇలా వీళ్ళందరూ మన ఇంటి మీదకి దాడికి వచ్చారనేసి. చెప్పలేదంటే గనక ఇంకా వస్తూనే ఉంటారు. మనం వీలైనంత వరకు ఫాస్ట్ గా ఆపాలి వీళ్ళని. ఆగాగు, ముందైతే మనం ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా, మళ్ళీ పోలీసులు అడిగినప్పుడు మనం చూపించడానికి ఉంటుంది. అండ్ అలాగే లెస్టర్ కూడా ఫాస్ట్ గా ఫొటోస్ అయితే షేర్ చేయాలి. ఓకే రే సించాన్ ఒకటి గమనించావా? పొద్దున మా తమ్ముడు ఫ్రాంక్లిన్ గడి పెట్టింది అండ్ అలాగే మన మీద అటాక్ వచ్చింది. సిమిలర్ గానే ఉన్నాయి కానీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూసావా? ఒకటేమో డార్క్ చాక్లెట్, ఇంకొకటి వచ్చేసి బ్రౌనీ చాక్లెట్. అంటే వీళ్ళంతా డిఫరెంట్ రా. ఓకే లెస్టర్ కాల్ లిఫ్ట్ చేయి. హలో లెస్టర్, నీకు ఫోటో పెట్టాను చూసావా? పొద్దున మా తమ్ముడిది కూడా ఫోటో పెట్టాను. ఒకటేమో బ్రౌనీగా ఉంది, ఒకటేమో చాక్లెట్ కలర్ లో ఉంది. అంటే వీళ్ళంతా వేరుగా చాలా మంది అయితే ఉన్నారు. మనం ఎలాగైనా సరే వీళ్ళని అడ్డుకోవాలి. ఫాస్ట్ గా వెళ్ళి లొకేషన్ ని నువ్వేం కంగారు పడకా, నేను అదే పని మీద ఉన్నాను ఇందాక నుండి. నువ్వు కాసేపు వెయిట్ చేసావంటే నేను వెంటనే వాళ్ళ లొకేషన్ అయితే గనక కనుక్కుంటాను. దొరికింది విజయ్, నీకు వాళ్ళ లొకేషన్ పెడుతున్నాను. ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళందరినీ అడ్డుకో వెళ్ళు. ఓకే మనమైతే లెస్టర్ పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాం. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారని చెప్పేసి లెస్టర్ అయితే గనక లొకేషన్ అయితే పెట్టాడు. ఓకే మనం ఇక్కడంతా జాగ్రత్తగా వెతకాలి. రే సించాన్, నీకు కూడా ఒక గన్ ఇచ్చాను కదా, నీ మీదకి ఎవడన్నా వస్తే వెంటనే షూట్ చేసి పడేసే, అర్థమవుతుందా? ఓకే మనమైతే జాగ్రత్తగా వెళ్ళి వెతకాలి. అసలు ఈ చాక్లెట్ మ్యాన్స్ అందరూ ఎక్కడున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఓకే మనమైతే చాలా దూరం లోపలికైతే వచ్చాం. ఖచ్చితంగా ఈ లోపల ఎక్కడో దగ్గర ఉండి ఉంటారని నాకైతే డౌట్ గా ఉంది. డౌట్ గా ఉండడం కాదు, నాకు తెలిసి ఖచ్చితంగా లోపలే ఉంటారేమనేసి అనుకుంటున్నాను. జాగ్రత్త మామా, వాళ్ళ మళ్ళీ మన మీద అటాక్ చేస్తారేమో, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టగా. ఒక్క నిమిషం ఆగు. రే సించాన్ ఇక్కడ చూడు, మొత్తం అందరూ మన మీదకి వస్తారు. పరిగెట్టు. రే వాళ్ళందరినీ షూట్ చేయి. ఓకే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? అరే మొత్తం అందరూ నీ మీదకే వస్తున్నారు, జాగ్రత్త సించాన్. ఓకే మనమైతే చాలా మందిని అయితే గనక చంపేశాం. ఇంకా వీళ్ళైతే గనక పరిగెడేస్తున్నారు. ఓకే వీళ్ళకైతే గనక గన్స్ లేవు కదా, అందుకోసమే మనల్ని ఏం చేయకుండా పరిగెడుతున్నారు. రండి అయిపోయారు. మీలో ఒక్కని కూడా ఈ రోజు వదిలిపెట్టేదే లేదు. రే సించాన్, కనిపించిన ప్రతి ఒక్కరిని షూట్ చేసి పడేసాయి. ఇదిగో నీ వైపే వస్తున్నారు, ప్రతి ఒక్కరిని షూట్ చేసేసాయి. ఓకే చాలా మంది అయితే అయిపోయారు. వీడు కూడా అయిపోయాడు. ఓకే ఇంకా ఎదురు చూడరా పరిగెడేస్తున్నాడు. వాడెవడో చూడు రివర్స్ లో వస్తున్నాడు. ఓకే చాలా మందిని అయితే కాల్ చేసాం. వాడెవడో పరిగెడేస్తున్నాడు. అమ్మయ్యా ఫైనల్ గా చాలా మందిని అయితే చంపేశాం. సించాన్ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు కూడా తప్పించుకున్నారు. ఫాస్ట్ గా మనం వాళ్ళని కూడా పట్టుకోవాలి. వాళ్ళని ఎలాగైనా సరే మనం బయటికి వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళి ఎవరినన్నా చంపి తినేశారా, వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోతారు. లెస్టర్ చెప్పినట్టుగానే సునామీ కూడా వచ్చేస్తుంది. నేనైతే ఇటుపక్కకి వెళ్ళి వెతుకుతాను. ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళనైతే గనక మనం ఎలాగైనా పట్టుకొని చంపేసేవాలి. అప్పుడే ఇక్కడున్న మొత్తం అందరినీ ఫినిష్ అయిపోతారు. నెక్స్ట్ మనం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి కూడా వెళ్ళి మిగతా వాళ్ళని కూడా మనం చంపేసేవాలి. ఓకే ఎక్కడున్నారు? రే కనిపించారా నీకేమన్నా? లేదు మామా, నాకేవి కనబడలేదు. కానీ ఇప్పుడే ఒకడు కనబడ్డాడు, వాడినైతే షూట్ చేసేసాను. ఇంకా 3-4 ఉంటారు. వాళ్ళని మనం ఎలాగైనా పట్టుకొని వాళ్ళని కూడా చంపేసేవాలి. లేదంటే వీళ్ళ మనుషులు తిన్నారంటే ఇంకా చాలా మంది ఎక్కువైపోయి సునామీ వచ్చేస్తుంది. సరే నువ్వేం కంగారు పడక, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. ఇదిగో సించాన్ ఎక్కడున్నారు? ఓకే మనమైతే ఇద్దరినైతే షూట్ చేసాం. రే ఇంకా 2 అయితే ఉన్నారు, జాగ్రత్త. రే సించాన్ నీకేం కాలేదు కదా? ఓకే వాళ్ళైతే గనక మనల్ని షూట్ చేస్తున్నాడు. వీడు ఎవడో చూడండి ఇక్కడే ఉన్నాడు. అమ్మయ్యా వీడిని కూడా కాల్ చేసాం. వీడు ఇంకా చావలేదా? ఓకే అయిపోయాడు. మొత్తం అందరినీ మనమైతే గనక చంపేశాం. ఇంకా ఎక్కడున్నారు? ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాడు. అరే అయిపోయారనే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నారు. అయిపోయారు కదా ఇంకా. ఇక్కడున్న వాళ్ళనైతే మనమైతే మొత్తం అందరినీ చంపేశాం. ఇంకెక్కడన్నా ఉన్నారంటారా? రే సించాన్ ఫాస్ట్ గా పద, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. మొత్తం అందరినీ చంపేశాం. మనం వీళ్ళనంత ఫాస్ట్ గా వెళ్ళి ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మా తమ్ముడు ఆన్లైన్ కూడా కాపాడేసేయాలి. పద ఫాస్ట్ గా లెస్టర్ ఆ లొకేషన్ కూడా మనకి షేర్ చేసేసి చాలా టైం అయింది. ఓకే మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3D అయితే వచ్చేసాం. మన తమ్ముడిని అయితే గనక బయట ఉండమని అయితే చెప్పాను. ఓకే
వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. రారా తమ్ముడు, వచ్చి ఫాస్ట్ గా కార్ ఎక్కు. ఓకే, నాకైతే ఇప్పుడే అడ్రస్ దొరికింది. లెస్టర్ అయితే గనక ఇక్కడ కూడా చాక్లెట్ మ్యాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అడ్రస్ అయితే పెట్టాడు. కానీ చెప్పాలంటే మాత్రం లాస్ శాంటోస్ మీద ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకొక గన్న, సించానికి ఒక గన్న ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఓకే, మనమైతే వాళ్ళున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే చాలా మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇంకొక గంటలో మనం వాళ్ళ గనక ఆపలేదంటే ఖచ్చితంగా చాక్లెట్ సునామీ అయితే వచ్చేస్తుంది. ఏంటన్నా నువ్వు అంటుంది? చాక్లెట్ సునామీయా? అరే, ఒకవేళ అదే గనక జరిగిందంటే మనం అందరూ అమాంతంగా చనిపోతాం. ఆ చాక్లెట్స్ లో చాలా అంటే చాలా షుగర్స్ అండ్ అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి. మనం దాన్ని తట్టుకోలేము. అవునవును, అదే జరిగిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదిగో ఇక్కడే ఉన్నారు. రే తమ్ముడు, జాగ్రత్త, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా షూట్ చేయండి. ఓకే, ఇక్కడే ఉన్నాడు. వేళ్ళైతే గనక మనం షూట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఒకరినైతే గనక షూట్ చేసేసాం. రేయ్, ఫాస్ట్ గా ఎలర్ట్ అవ్వండి రా, ఎక్కడే ఉన్నారు. ఏంటి ధీమాగా నడుచుకుంటూ వస్తున్నారు? సించాన్, జాగ్రత్త, ఓకేనా? నేను జాగ్రత్తగానే ఉంటాను మామా, నువ్వే కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఎదురు వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కువ షూట్ చేసేసారంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వేం కంగారు పడకన్నా, నీ వెనకత్రే నేను వస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనం అందరం కలిపి పోరాడదాం. సరే సైలెంట్ గా ఉండు. రే, ఏంట్రా ఇక్కడ? నేను చూస్తుంది నిజమేనా? ఓరి నాయనో, ఎంతమంది ఉన్నారేంటి? ఓకే, ఇక్కడే ఉన్నాడు ఒకడు. రే తమ్ముడు, జాగ్రత్తగా ఉండు. అక్కడ చూడు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. నేను షూట్ చేస్తున్నాను. వాళ్ళని మనం షూట్ చేసిన తర్వాత వెంటనే అలర్ట్ గా ఉండాలి. ఓకే, రే రెడీగా ఉండు. అదిగో చాలా మంది అయితే కనుక మనల్ని షూట్ చేస్తున్నారు. రే, కవర్ తీసుకొని షూట్ చేయండి రా, అలా ఓపెన్ లో ఉండి షూట్ చేయకండి. ఓకే, వీళ్ళనైతే కనుక మనం షూట్ చేసేసాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, వీడు కూడా అయిపోయాడు. రే, ఎంతమంది వస్తున్నారు రా? రే సించాన్, చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. ఆగండి ఒకసారి. రే సించాన్, లేగు, వాళ్ళు చాలా మంది వస్తున్నారు, లోపలికి వెళ్ళిపో. ఓకే, వీడిని కూడా షూట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా చాలా మంది అయితే గనక వస్తూనే ఉన్నారు. రే తమ్ముడు, జాగ్రత్తగా ఉండండి. మనమైతే ఇప్పటికే చాలా మంది అయితే గనక చంపేశాం. ఇంకొంతమంది మాత్రం ఉన్నాడు. ఇదిగోండి, ఇక్కడెవడో ఉన్నాడు. వీడిని జాగ్రత్తగా షూట్ చేసేస్తే సరిపోతుంది. ఆహా, ఇటువైపు నుంచి కూడా వచ్చారా? మీ ఎవ్వరిని వదిలిపెట్టండి నేను. విజయన్న, జాగ్రత్త అన్నా, జాగ్రత్తగా షూట్ చేయి. ఇంకా కొంతమంది ఉన్నారు అన్నా, జాగ్రత్తగా చూసుకో. అదిగో, ఇటు నుంచి కూడా నీవైపు వస్తున్నారు. నేను చూసుకుంటాను కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, మనమైతే చాలా మంది అయితే షూట్ చేసేసాం. మొత్తం అందరూ అయిపోయారు. ఓకే, ఇప్పుడు వీళ్ళనైతే గనక మనం జాగ్రత్తగా కాల్చి బూడిద చేసేయాలి. ఒక్కరు కూడా మిగలకూడదు. ఓకే, వీడు కూడా అయిపోయాడు. అమ్మయ్యా, వీళ్ళందరినీ చంపేలోగా చాలా ఇది పడేసింది. ఇదిగో, ఇక్కడ కూడా ఉన్నాడు. ఓరి నాయనో, వీళ్ళలో ఒక్కలు మిగిలినా సరే ఖచ్చితంగా సునామీ అయితే వచ్చేస్తుంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్ గా మనం చాక్లెట్ సునామీ రాకుండా ఆపగలిగాం. ఓకే, రే తమ్ముడు, లెగండి. చించనగడ లోపల ఉన్నాడు. వెళ్ళి వాడి దగ్గర ఉండి నువ్వు కూడాని. ఓకే, ఏంటి వీడు ఇక్కడే ఉన్నాడా? రే సించాన్, లేగు, మొత్తం అందరూ అయిపోయారు. ఓకే, ఫైనల్ గా మనమైతే వీళ్ళందరినీ ఏదో ఒకలాగా ఆపగలిగాం. సునామీ రాకుండా మనమైతే జాగ్రత్తగా పడ్డాం. గాయస్, చూశారు కదా, చాక్లెట్స్ వల్ల ఎంత అనర్థం జరిగేదో. మనం వాళ్ళని తిన్నప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేస్తామో వాళ్ళు మనల్ని తిన్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం.